మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణంలో అండర్ రైల్వే బ్రిడ్జ్ వరద నీటికి మునిగిపోయింది. శివానగర్ రహదారులపై వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు. అటు హనుమకొండలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. స్తంభించిన జనజీవనంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆగిపోయి ఉన్నాయి. భారీ వర్షం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మొత్తము తుఫాను కారణంగా ఉదయం నుంచి పడుతున్న భారీ వర్షానికైతే ఇటు వరంగల్ ట్రై సిటీ, ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ మొత్తం కూడా జలమయం అయిపోయాయి. ఇటు మొత్తం కూడా ఇటు రహదారులు మొత్తం కూడా భారీగా వర్షం నీరు చేరడంతో మొత్తము నీట మునిగడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం నుండి కూడా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో పలు కాలనీల్లో నీరు వచ్చిన దృష్ట్యా ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు కాలనీలు, లోతట్టు ప్రాంత ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్లోని ఇటు అండర్ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయింది. మొత్తం అండర్ బ్రిడ్జ్ మొత్తం కూడా నీరు చేరడంతో ఇటు అంటర్ రోడ్డు పైన మొత్తం కూడా రాకపోకలు అయితే బంద్ అయిపోయి ఇటు వరంగల్, హన్మకొండకు సంబంధించిన రాకపోకలు మొత్తం బంద్ అయిపోయి మొత్తం ప్రజలంతా కూడా ఇంట్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్ అండర్ బ్రిడ్జ్, రైల్వే గేటు, సంతోష్ మాత టెంపుల్, బొందివాగు, అంటర్ రోడ్డు, డి కన్వెన్షన్, సాయంపేట బస్ స్టాండ్, ఇటు జూ పార్క్, విష్ణుప్రియ గార్డెన్, ఇటు ఫారెస్ట్ ఆఫీసు, హన్మకొండ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం నీట మునిగిపోయాయి. ఇటు మొత్తం బస్ స్టాండ్ లో మోకాళ్ళతో నీరు చేయడం, బస్ స్టాండ్ లో కూడా నీరు రావడంతో బస్సులు బస్ స్టాండ్ లోకి పోలేని పరిస్థితి. బస్సులన్నీ కూడా రోడ్డు పైనే ఉండటంతో మొత్తము హన్మకొండ మొత్తం కూడా ఇటు హెడ్ క్వార్టర్స్ నుంచి ఇటు నయీం నగర్ హెడ్ క్వార్టర్స్, ఇటు హన్మకొండ చౌరస్తా మొత్తం కూడా ఇటు కాలోజీ జంక్షన్ వరకు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. మొత్తం కూడా రోడ్ల మీదనే వాహనాలు మొత్తం ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు అమృత టాకీస్, ములుగు రోడ్డు, ఎంజిఎం, పోతన నగర్ రోడ్డు, క్రిస్టియన్ కాలనీ, వరంగల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, సిద్ధయ్య హోటల్, ఎనమాముల రోడ్డు వరకు కూడా మొత్తం కూడా ఆ రోడ్ల పైన భారీగా వరద నీరు చేరడంతో మొత్తం కూడా ప్రజలు కూడా ఎక్కడ కూడా మాన్యువల్ ఉందో కూడా ఏర్పడిన పరిస్థితితో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి, 4 వీలర్ కూడా రోడ్ల పైన పోలేని పరిస్థితి. ఎందుకంటే మోకాళ్ళలోతు నీళ్లు రావడంతో ఇటు నీళ్లు కూడా మొత్తం వాహనాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కొంత వాహనాలు ఎక్కడెక్కడ ఆపేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తము ప్రస్తుతం ఈ ట్రై సిటీ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది. మొత్తము పలు ఖాళీలో నీళ్లు ఉండటంతో కూడా రాత్రి అంతా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకైతే పూర్తిగా తడిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి అధికారులకు సమాచారం అందించాలి. జిల్లా కలెక్టర్లందరూ కూడా మొత్తం అధికారులని అప్రమత్తం చేశారు. ఇటు పోలీసులు, రెవెన్యూ మొత్తం కూడా అప్రమత్తమైంది. ఏ క్షణాన ఎలాంటి విపత్తు సంభవించిన ప్రజలకు సహాయ సహకారం అందించే విధంగా కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికారులు అయితే సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తము వరి కూడా ధాన్యం రాసులు మొత్తం కూడా ఇటు తడిసి ముద్దయిపోతున్నాయని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాత్రి ఏ విధంగా ఉండబోతుందని ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.